లోక్సభ ఎన్నికలపై ఎలక్షన్ కమిషన్ కసరత్తు తుది దశకు చేరుకుంది. నేడు జమ్మూ కాశ్మీర్లో పర్యటించనున్నారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్. కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు సీఈసీ. లోక్సభతో పాటు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయో లేదో పరిశీలించనున్నారు. సాయంత్రం 4:30కు ఎన్నికల ఏర్పాట్లపై ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు సీఈసీ రాజీవ్ కుమార్. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ ఆకస్మిక రాజీనామా తర్వాత సీఈసీ నిర్వహిస్తున్న ఫస్ట్ ప్రెస్ మీట్ ఇది. మార్చి 15న లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికలపై ఎలక్షన్ కమిషన్ కసరత్తు తుది దశకు చేరుకుంది. నేడు జమ్మూ కాశ్మీర్లో పర్యటించనున్నారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్. కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు సీఈసీ. లోక్సభతో పాటే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయో లేదో పరిశీలించనున్నారు. సాయంత్రం 4:30కు ఎన్నికల ఏర్పాట్లపై ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు సీఈసీ రాజీవ్ కుమార్. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ ఆకస్మిక రాజీనామా తర్వాత సీఈసీ నిర్వహిస్తున్న ఫస్ట్ ప్రెస్ మీట్ ఇది. మార్చి 15న లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక పూర్తి అప్డేట్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ లైవ్ లో అందిస్తారు. వెంకటేష్, లోక్సభ ఎన్నికల షెడ్యూల్కు ముహూర్తం దగ్గరకు వచ్చింది. సో కాసేపట్లో జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల సంఘం జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఏర్పాట్లపైన సమావేశాన్ని నిర్వహించబోతుంది. సో ఈ సమావేశం చిట్ట చివరి సమావేశం. ఇప్పటికే గత నెల రోజుల నుంచి కేంద్ర ఎన్నికల సంఘం వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది. ఒక ప్రిపేర్డ్నెస్ అంతా కూడా చూస్తుంది. సో ఫైనల్గా ఈరోజు జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ఎన్నికల ప్రిపేర్డ్నెస్ను పర్యవేక్షిస్తుంది. ఈ సాయంత్రం 4:30 గంటలకు మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది. సో ఈ సమావేశం తర్వాత మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నికల ప్రిపరేషన్ పూర్తవుతుంది. సో ఆ నేపథ్యంలో ఎల్లుండి లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ముహూర్తం ఫిక్స్ అయినట్టుగా సమాచారం అవుతుంది. రేపు కేంద్ర ఎన్నికల సంఘంలో ఖాళీగా ఉన్నటువంటి ఎన్నికల కమిషనర్లను నియమించేటువంటి అవకాశం ఉంది. సో రేపు ఈ నియామక ప్రక్రియ కనుక పూర్తయితే ఎల్లుండి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందని ఎన్నికల సంఘం వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి దేశవ్యాప్తంగా 7-8 విడతల్లో ఎన్నికలు నిర్వహించేటువంటి అవకాశం కనబడుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తొలి విడతలోనే ఎన్నికలు జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. బహుశా ఏప్రిల్ 15 నుంచి 20 మధ్యలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉందని సమాచారం వస్తుంది. సో మొత్తానికి ఎన్నికలంతా కూడా ఏప్రిల్, మే నెలలో ఈ 2 నెలల్లో పూర్తయ్యే విధంగా ఎన్నికల షెడ్యూల్ అంతా కూడా సిద్ధమైనట్టు సమాచారం. సో మొత్తానికి ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్కు ముహూర్తం దగ్గరగా పడుతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల సంఘం దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసింది. ఇప్పటికే ఎన్నికల అబ్జర్వర్లతో 2 రోజుల కిందట విజ్ఞాన్ భవన్లో ఎన్నికల అబ్జర్వర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సో ఏ జిల్లాల్లో తమకు కేటాయించినటువంటి పార్లమెంటు నియోజకవర్గం వారిగా ఎన్నికల అబ్జర్వర్లు ఏ పనులు చేయాలో దానికి సంబంధించినటువంటి విషయాలను కూడా క్లియర్గా ఒక హ్యాండ్మేడ్ బుక్ వారికి అందజేశారు. ఖచ్చితంగా వారందరూ కూడా పోటీ చేసేటువంటి అభ్యర్థులకు అందుబాటులో ఉండడం, గ్రీవియన్స్ ఎప్పటికప్పుడు పరిష్కరించడం, ఎన్నికలకు సంబంధించి ఫ్రీ ఫెయిర్ ఎలక్షన్ జరిగేందుకు అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల పరిశీలకులందరూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఓవరాల్గా ఎన్నికల అబ్జర్వర్స్ తోటి మీటింగ్స్ అయిపోయాయి. అలాగే కేంద్ర హోంశాఖ కార్యదర్శిని కలిసి ఎంత సెక్యూరిటీ ఫోర్స్ అవసరం ఉంది దానికి సంబంధించినటువంటి వాటికి సంబంధించినటువంటి సమావేశం కూడా ముగిసినటువంటి నేపథ్యంలో కేవలం ఇంకా ఎన్నికల షెడ్యూల్కు సంబంధించినటువంటి విడుదల మాత్రమే మిగిలి ఉంది. సో ఎల్లుండి బహుశా 15వ తేదీన దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదలయ్యేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. లోక్సభతో పాటు 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, జమ్మూ కాశ్మీర్ ఈ అసెంబ్లీలో కూడా ఎన్నికలు జరగబోతున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ లోక్సభ ఎన్నికల ప్రక్రియ అంతా కూడా మే చివరికల్లా పూర్తి చేసి జూన్ 1 కల్లా కొత్త లోక్సభను ఏర్పాటు చేసే దిశగా టోటల్గా ఎన్నికల షెడ్యూల్ సంబంధించినటువంటి పూర్తి ప్రిపరేషన్ అంతా కూడా సిద్ధం చేసినట్టుగా మనకు సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి.